హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఇవాళ మనం ఉన్నాము రాజమండ్రిలో. ఎస్, రాజమండ్రిలో ఈ హోమ్ థియేటర్ వీడియోని షూట్ చేసేదానికి వచ్చాము. షూట్ చేసేదానికి రాలేదండి, నేను రాజమండ్రిలోనే ఉంటున్నాను లాస్ట్ 1.5 ఇయర్గా. నా వైఫ్కి గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. నేను హోమ్ థియేటర్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి చేస్తూ ఉన్నాను. ఎవరైనా కూడా రాజమండ్రిలో ఉన్న వాళ్ళు హోమ్ థియేటర్స్ చేసుకోవాలనుకుంటే నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వవచ్చు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి MBuy.in అనే వెబ్సైట్లో నాకు స్లాట్ బుక్ చేసుకోండి. మీకు హోమ్ థియేటర్ కానీ, హోమ్ థియేటర్ క్యాలిబ్రేషన్ కానీ చేస్తాను. ఇక ఈ హోమ్ థియేటర్ గురించి, ఈ హోమ్ థియేటర్ స్పెసిఫికేషన్స్ ఏంది, డీటెయిల్స్ ఏంది అన్నీ చూద్దాము. ఇది వచ్చేసి ఒక మ్యాసివ్ హోమ్ థియేటర్ అనే చెప్పుకోవచ్చు. నార్మల్గా బయట ఉన్నటువంటి సినిమా హాల్కి ఈ హోమ్ థియేటర్కి పెద్ద తేడా ఏముండదండి, ఎందుకంటే అంత పెద్ద రూమ్ ఇది. ఈ రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి 32కి 21, హైట్ వచ్చేసి 11 అడుగులు. కమర్షియల్ సినిమా థియేటర్ ఎంతైతే ఉంటుందో అంతే హోమ్ థియేటర్ ఇది కూడా. ఇక్కడ వచ్చేసి మనము 13.4 ఆర్ఎల్స్ 15.4 కాన్ఫిగరేషన్ వాడాము. AV20 త్రో. AV20 13 ఛానలే కదా, 15 ఛానల్ ఎక్కడ వర్క్ అవుతుంది? ఎస్, 15 ఛానల్ కూడా వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వన్స్ అగైన్, నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. అసలు ఈ రూమ్లో ఏ స్పెసిఫికేషన్స్ వాడారు అనే దాని గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఈ రూమ్ ఏంటి, ఎలా చేసాం, ఈ రూమ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ రూమ్ వచ్చేసి 6th ఫ్లోర్లో ఉంది. టెర్రస్ పైన వచ్చేసి రేకులు, అంటే రేకుల షెడ్ లాగా అనమాట. దీన్ని డెడికేటెడ్ థియేటర్ చేసుకోవాలనుకున్నారు. అసలు ఈ రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి 32 వచ్చేసి పొడవు, 21 వెడల్పు, 11 అడుగులు ఎత్తు. పైన ఫాల్ సీలింగ్తో, ఫాల్ సీలింగ్ కాకుండా 13 అడుగులు ఉంది. 13 అడుగుల్లో రేకులు ఉన్నాయి, 11 అడుగుల్లో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చేసాము. అకౌస్టిక్స్ వచ్చేసి మనకి 4 వాల్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం సీలింగ్ కూడా చేయాలి, ఎందుకంటే సీలింగ్ టు ఫ్లోర్ నాయిస్ తగ్గించుకోవడం కోసం. కానీ బడ్జెట్ కన్సిస్టెన్సీ వల్ల పైన వచ్చేసి జిప్సమ్ సీలింగ్ చేసుకున్నారు. 4 వాల్స్ వచ్చేసి అకౌస్టిక్స్ చేసుకున్నారు. ఇక 21 అడుగు ఉన్నటువంటి రూమ్ని కవర్ చేయాలి అంటే మనకి నార్మల్ 16:9 ఉన్నటువంటి ఏ స్క్రీను సెట్ అవ్వదు. స్క్రీన్ సెట్ అవుతుంది కానీ సెంటర్ కిందకి డౌన్ అయిపోతుంది. ఒక స్టెప్ మీద నుంచి, అంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి ముందు కూర్చున్న వాళ్ళ తలలు కనిపిస్తాయి. కాబట్టి తప్పకుండా సినిమాస్కోప్ స్క్రీన్కే వెళ్ళాలి. 210 ఇంచెస్ ఉన్నటువంటి సినిమాస్కోప్ స్క్రీన్ తీసుకోవడం జరిగింది. సినిమాస్కోప్ స్క్రీన్ అంటే 235/1 ఆస్పెక్ట్ రేషియో ఉన్నటువంటి స్క్రీన్ అనమాట. ఈ 235/1 ఉన్నటువంటి సినిమాస్కోప్ స్క్రీన్ వచ్చేసి 210 ఇంచెస్. 16:9కి మనం దీన్ని కన్వర్ట్ చేస్తే 180 ఇంచెస్ ఉన్నటువంటి స్క్రీన్ లాగా యూటిలైజ్ అవుతుంది. ఈ స్క్రీన్కి త్రో అవ్వడానికి మనం తీసుకున్నటువంటి ప్రొజెక్టర్ వచ్చేసి Epson 9400. బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హోమ్ థియేటర్ ప్రొజెక్టర్ ఇది. ఎందుకు 9400నే తీసుకోవడం జరిగింది? 9400లో మనకి లెన్స్ మెమరీ ఉంది. సినిమాస్కోప్ స్క్రీన్ వేయడం వల్ల మనకి సినిమా పైన కింద బ్లాక్ బార్స్ వెళ్ళిపోయి బాగా పెద్దదిగా వస్తుంది. కానీ ఫుల్ స్క్రీన్ ఉన్నటువంటి సినిమాలు చూస్తే 16:9 ఉన్నటువంటి ఆస్పెక్ట్ రేషియో ఉన్న సినిమాలు చూసినప్పుడు వాటి కోసమని మళ్ళీ వెళ్ళి అక్కడ మాన్యువల్గా తిప్పుకోవాలంటే కష్టం. కాబట్టి మోటరైజ్డ్ లెన్స్ మెమరీ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ బడ్జెట్ కింగ్ ప్రొజెక్టర్ ఏదైనా ఉందంటే Epson 9400 మాత్రమే. అందుకే ఈ ప్రొజెక్టర్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ రూమ్లో వచ్చేసి స్టార్ సీలింగ్ చేసుకున్నారు. స్టార్ సీలింగ్ ఎక్కడి వరకు, రిక్లైనర్స్ ఎక్కడ దాకా అయితే ఉన్నాయో అక్కడి వరకు. రిక్లైనర్స్ ఎట్లా ఇచ్చామంటే 3 rows ఆఫ్ రిక్లైనర్స్ ఇచ్చాము. ఫస్ట్ రిక్లైనర్ వచ్చేసి మనకి 6 సీటింగ్, సెకండ్ రిక్లైనర్స్ వచ్చేసి 6 సీటింగ్, థర్డ్ రిక్లైనర్స్ వచ్చేసి బెడ్ వేసుకుంటా అన్నారు. 3 బెడ్స్, అంటే ఒక 6 మెంబర్స్ వచ్చేసి పడుకునేదానికి ఈజీగా ఉండేదానికోసం. ఆ ముందు వచ్చేసి నార్మల్ యూటిలిటీ ఏరియా అలాగే ఉంటుంది. ఈ రూమ్లో స్పీకర్స్ అన్నీ కూడా ఏవి కనిపించకుండా అకౌస్టిక్స్ లోపలే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. స్పీకర్స్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 13.4 ఆర్ఎల్స్ 15.4. 13.4, 15.4. ఏంటి 13, 15 అని రెండుగా చెప్తున్నాం అంటే ఎస్, 15 స్పీకర్స్ని పెట్టడం జరిగింది. 13 స్పీకర్స్ యాక్టివ్గా ఉంటాయి. వీటి గురించి మాట్లాడుకునే ముందు అసలు ఫస్ట్ ఇక్కడ వాడినటువంటి ప్రాసెసర్ గురించి 1 by 1 చెప్పుకుంటూ వద్దాం. ప్రాసెసర్ వచ్చేసి మనము Marantz AV20ని వాడడం జరిగింది. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 13 ఛానల్ కాన్ఫిగరేషన్లో వర్క్ అవుతుంది. 15 ఛానల్ ప్రాసెసింగ్ ఉంటుంది.
13 ఛానల్ నుంచి 15 ఛానల్ ప్రాసెసింగ్లో 13 యాక్టివ్ ఛానల్స్, 15 వచ్చేసి RO 3Dలో మాత్రమే వర్క్ అవుతాయి. ఈ రెండింటి కాన్ఫిగరేషన్లో 15 ఛానల్స్ ఒకటేసారి వర్క్ అయ్యే విధంగా మనం ఎంచుకున్నటువంటి స్పీకర్ కాన్ఫిగరేషన్ డైనమిక్ స్పీకర్ కాన్ఫిగరేషన్ 9.4.6. 9.4.6ని డైనమిక్ కాన్ఫిగరేషన్లో ఎలా పెట్టాము అంటే లెఫ్ట్, సెంటర్, రైట్, ఫ్రంట్ వైడ్, సరౌండ్ బ్యాక్స్, ఇది బెడ్ లేయర్, ఇయర్ లెవెల్ లేయర్, కోర్ లేయర్. తర్వాత సీలింగ్లో వచ్చేసి ఫ్రంట్ హైట్స్ 2, రేర్ హైట్స్ 2, అంటే కార్నర్స్ మూలల ఎడ్జ్లో, లాస్ట్ ఎడ్జ్లో ఇలా యాంగిల్ చేసి MLPకి, అలా యాంగిల్ చేసి MLPకి, ఫ్రంట్ హైట్స్ కూడా 2 అలా యాంగిల్ చేసి MLP వైపు పెడతాం. తర్వాత MLP నుంచి కరెక్ట్గా 90 డిగ్రీస్లో సీలింగ్లో ఇన్ సీలింగ్ స్పీకర్స్ 2 రౌండ్ ఇన్ సీలింగ్లో పెడతాం కదా, అలా తీసుకున్నాం. తర్వాత సబ్ ఊఫర్స్ 4 సబ్ ఊఫర్స్ తీసుకోవడం జరిగింది. ముందు పక్క టవరు సెంటరు కాన్ఫిగరేషన్లోనే వెళ్ళాం, ఇన్వాల్వ్ స్పీకర్స్కి వెళ్ళలేదు. ఎందుకంటే 32 అడుగులు లాంగ్ త్రో రావాలి, దట్టు డైనమిక్గా క్లారిటీగా త్రో అవ్వాలి కాబట్టి మనకి ఖచ్చితంగా టవర్స్కి వెళ్ళాల్సిందే. ఫ్రంట్ గోడ 32 అడుగుల్లో 2 ఫీట్ ముందుకు తీసుకొని మనం స్క్రీన్ను ఇంటిగ్రేషన్ చేయడం జరిగింది. వెనకల 2 ఫీట్లో వచ్చేసి మనము టవరు, సబ్ ఊఫరు, సెంటరు, సబ్ ఊఫరు, టవరు లాగా పెట్టడం జరిగింది. 4 సబ్ ఊఫర్స్లో మనము 2 సబ్ ఊఫర్స్ వచ్చేసి పోర్టెడ్ సబ్ ఊఫర్లు, 2 సబ్ ఊఫర్స్ వచ్చేసి సీల్డ్ సబ్ ఊఫర్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకు 2 పోర్టెడ్, ఎందుకు 2 సీల్డ్ అంటే 2 పోర్టెడ్ సబ్ ఊఫర్స్ ఏంటి? ఫస్ట్ వాఫెడాల్ SW15. 2 సీల్డ్ సబ్ ఊఫర్స్ ఏంటి అంటే మానిటర్ ఆడియో వెస్ట్రా W12. ఆ 2 సీల్డ్ సబ్ ఊఫర్స్ వెనకాల 2 కార్నర్స్లో ఇవ్వడం జరిగింది. 2 పోర్టెడ్ సబ్ ఊఫర్స్ ఫ్రంట్ స్టేజ్లో పెట్టినప్పుడు అక్కడి నుంచి మనకి త్రో అనేది 32 అడుగుల వరకు త్రో కొడుతుంది. పోర్టెడ్ సబ్ ఊఫర్స్ అన్నీ కూడా ఎక్కువ త్రో ఇస్తాయి, ఎక్కువ బేస్ని క్రియేట్ చేస్తాయి. సీల్డ్ సబ్ ఊఫర్స్ వెరీ యాక్యురేట్గా, టైట్ పంచ్గా, స్మూత్గా ఉంటాయి. పోర్టెడ్ సబ్ ఊఫర్లు త్రో కోసము, సీల్డ్ సబ్ ఊఫర్లు ఫీల్ కోసము. ఈ విధంగా ఈ హోమ్ థియేటర్లో పోర్టెడ్ అండ్ సీల్డ్ సబ్ ఊఫర్స్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. స్క్రీన్ వచ్చేసి ఎలైట్ ప్రైమ్ విజన్ ఎడ్జ్ ఫ్రీ స్క్రీను, సినిమాస్కోప్ 235/1 ఆస్పెక్ట్ రేషియో ఉన్న స్క్రీను, గెయిన్ వచ్చేసి 1.1 గెయిన్ ఉన్నటువంటి స్క్రీను తీసుకోవడం జరిగింది. దట్టు స్పెషల్ ఎడిషన్ A4K Pro స్క్రీన్ ఇది. సీలింగ్లో వచ్చేసి స్టార్ సీలింగ్స్తో పాటుగా షూటింగ్ స్టార్స్ కూడా మనం ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. షూటింగ్ స్టార్స్ వచ్చేసి 4 షూటింగ్ స్టార్స్ 4 కార్నర్స్ నుంచి వచ్చి మధ్యలో కొల్లైడ్ అయ్యే విధంగా చేయడం జరిగిందనమాట. ఈ ప్రాసెసర్కి మనము ఇంటిగ్రేటెడ్గా టోన్ విన్నర్ 8300 AD అనేటువంటి పవర్ యాంప్ని తీసుకోవడం జరిగింది. ఇది 11 ఛానల్ పవర్ యాంప్లిఫైయర్. 11 ఛానల్ పవర్ యాంప్లిఫైయర్లో మనకి LCR వచ్చేసి 300 వాట్స్ ఇస్తుంది, సరౌండ్స్ వచ్చేసి 155 వాట్స్ ఇస్తుంది. LCR 300 అనేది మినిమంగా ఉంటుంది, ఎందుకంటే 32 ఫీట్ ఉన్నటువంటి రూమ్ని త్రో చేయాలి కాబట్టి. ప్రాసెసర్ వచ్చేసి 13 నుంచి 15 ఛానల్ ప్రాసెస్ చేస్తుంది. ఇక పవర్ యాంప్ అయితే 11 ఛానలే. మరి రిమైనింగ్ 4 ఛానల్స్ ఏమయ్యాయి? ఆ రిమైనింగ్ 4 ఛానల్స్ కోసము ట్రెమ్లే అనే బ్రాండ్ నుంచి 2 చిన్న 2 ఛానల్ పవర్ యాంప్స్ తీసుకోవడం జరిగింది. ఈ 2 పవర్ యాంప్లు కేవలం 30,000 MRP. ఆఫ్టర్ డిస్కౌంట్ ఒక్కొక్కరు కొలాగిస్తారు. చాలా మంచి పవర్ యాంప్ అని చెప్పొచ్చు. దీంట్లో మినిమం టు మినిమం మీకు 50 నుంచి 90 వాట్స్ వరకు పవర్ వస్తుంది. ఖచ్చితంగా ఎలాంటి స్పీకర్నైనా కూడా ఇది డ్రైవ్ చేయగలుగుతుంది. ఈ 2 వచ్చేసి మనకి ఫ్రంట్ వైడ్ స్పీకర్స్కి, సీలింగ్లో ఉన్నటువంటి 2 స్పీకర్స్కి వాడడం జరిగింది. ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా ఫ్రంట్ వైడ్ ఇన్ఫర్మేషన్ అంత ఎక్కువగా ఉండదు. ఫ్రంట్ వైడ్ అంత యూటిలైజేషన్ లేనప్పుడు వాటికి మనం మెయిన్ పవర్ యాంప్ని యూటిలైజ్ చేయడం అనేది అన్వాంటెడ్ కాబట్టి వాటికి చిన్న పవర్ యాంప్ ఇవ్వడం జరిగింది. ఇక సీలింగ్లో ఉన్నటువంటి 2 స్పీకర్స్కు ఖచ్చితంగా అవసరం అవుతుంది కాబట్టి అది డైరెక్ట్గా దగ్గరగా మధ్యలోనే ఉంటాయి కాబట్టి 50 to 90 వాట్స్ అనేది ఆ 2 స్పీకర్స్కి ఎనఫ్. సరే, ఇక మనం ప్రాపర్గా పవర్ యాంప్ ఈ ప్రాసెసింగ్ ఈ హోమ్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం. 13 ఛానల్ కాన్ఫిగరేషన్లో ఉన్నదాన్ని 15 ఛానల్లో ఎలా పనిచేయించాలి ఇప్పుడు నేను చెప్తాను, ఒకటి వినండి. RO 3D కాన్ఫిగరేషన్లో మనకి టాప్లో వచ్చేసి టాప్ మిడిల్ లెఫ్ట్, టాప్ మిడిల్ రైట్ 2 తీసేసి సరౌండ్ హైటు, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ అన్న పెట్టుకోవచ్చు. లేదు అంటే వాయిస్ ఆఫ్ గాడ్ కానీ సెంటర్ హైట్ కానీ పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు AV20లో 15కి 15 ఛానళ్ళు పనిచేస్తాయి.
AV20లో వాళ్ళు రాసిన స్పెసిఫికేషన్స్ 13 యాక్టివ్ ఛానల్స్ 15 ప్రాసెసింగ్. కానీ 15 ప్రాసెసింగ్ని 15 యాక్టివ్ ఛానల్గా కూడా వాడుకోవచ్చు ఈ కాన్ఫిగరేషన్లో. సెంటర్ వాయిస్ ఆఫ్ గార్డు, సెంటర్ హైట్ పెడితే. ఆఫ్టర్ క్యాలిబ్రేషన్ తర్వాత రూమ్లో మనకి సౌండ్ క్లారిటీ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 17 హెడ్జెస్ నుంచి, ఎందుకంటే 17 అనేది మానిటర్ ఆడియో వెస్ట్రా 12 సబ్బూఫర్లు 17 హెడ్జెస్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 17 ఇన్ రూమ్ రెస్పాన్స్ వచ్చేసి మనకి 15 లేకుంటే 14 హెడ్జెస్ నుంచి స్టార్ట్ అయింది. REWలో మీకు అది గ్రాఫ్ వేసి చూపిస్తాను. 14 హెడ్జెస్ నుంచి 200 హెడ్జెస్ వరకు లీనియర్గా వచ్చింది మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్ వచ్చేసి. ఇక సబ్బూఫర్లు వాటి స్పీకర్ల పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ హోమ్ థియేటర్లో మనం వాడినటువంటి టవర్స్ వచ్చేసి మ్యాగ్నెట్ ట్రాన్స్ప్లస్ 1500. ఇది వచ్చేసి 3-వే టవర్. ఈ టవర్లో 2 వచ్చేసి హార్న్ డౌన్ టీటర్స్, ఒకటి వచ్చేసి 6.5 ఇంచ్ మిడ్ రేంజ్ డ్రైవర్ అండ్ ఒకటి వచ్చేసి 15 ఇంచ్ డ్రైవర్ ఉంటుంది ఊఫర్ బేస్ డ్రైవర్ కోసం. ఇది బేస్ డ్రైవర్ కాదు, ఇది జస్ట్ ఊఫర్ మాత్రమే. ఊఫర్కి బేస్ డ్రైవర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఊఫర్ అంటే సబ్ ఊఫర్ లాగా వర్క్ అవ్వదు. ఊఫర్ అనేది మనకి జస్ట్ అప్పర్ మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే డ్రైవ్ చేస్తుంది. ఈ టవర్ వచ్చేసి పవర్ హ్యాండ్లింగ్ వచ్చేసి 250 వాట్స్ RMS కంటిన్యూస్గా ఉంటుంది, 500 వాట్స్ పీక్ని డ్రైవ్ చేస్తుంది. టవర్ సెన్సిటివిటీ వచ్చేసి 95 dB. అంటే మీకు చిన్న AV రిసీవర్తో కూడా మినిమలిస్టిక్ 50 వాట్స్తో కూడా ఈ స్పీకర్ని చాలా లౌడ్గా పలికించవచ్చు. ఇంపిడెన్స్ వచ్చేసి 4 to 8 ఇన్ బిట్వీన్ మధ్యలోనే పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 16 హెడ్జెస్ నుంచి 35,000 హెడ్జెస్ వరకు వర్క్ అవుతుంది. రికమెండెడ్ పవర్ యాంప్లిఫైయర్ 30 నుంచి 500 వాట్స్. సెంటర్ ఛానల్ గురించి మనం మాట్లాడుకుంటే సెంటర్ ఛానల్ వచ్చేసి మ్యాగ్నెట్ సిగ్నేచర్ సెంటర్ ప్రో 2 తీసుకోవడం జరిగింది. మ్యాగ్నెట్ సిగ్నేచర్ సెంటర్ ఛానల్ ప్రో అనేది మనకి 3-వే సెంటర్ ఛానల్. ఈ సెంటర్ ఛానల్లో మనకి 2 6.5 ఇంచెస్ ఉన్నటువంటి మిడ్ రేంజ్ ఊఫర్స్, ఒక 2 ఇంచెస్ ఉన్నటువంటి సాఫ్ట్ డౌన్ ట్వీటర్ అండ్ 0.75 ఇంచెస్ ఉన్నటువంటి సూపర్ ట్వీటర్ కూడా ఇవ్వడం జరిగింది. సూపర్ ట్వీటర్ అంటే మనకి హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ని ఎక్కువ డ్రైవ్ చేస్తుంది. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 31 హెడ్జెస్ నుంచి 54,000 హెడ్జెస్ వరకు వెళ్తుంది. పవర్ వాటేజ్ వచ్చేసి పవర్ హ్యాండిలింగ్ వచ్చేసి 120 వాట్స్ కంటిన్యూస్, 190 వాట్స్ పీక్ ఉంటుంది. సెన్సిటివిటీ వచ్చేసి 91 dB. ఇంపిడెన్స్ వచ్చేసి 4 ohms నుంచి 8 ohms సపోర్ట్ చేస్తుంది. సరౌండ్స్ గురించి మనం మాట్లాడుకుంటే మ్యాగ్నెట్ సిగ్నేచర్ IWT 262 సరౌండ్స్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మామూలుగా LCRకి వాడతారు, బట్ ఇక్కడ సరౌండ్స్కి తీసుకున్నాం. ఎందుకంటే రూమ్ విడ్త్ వచ్చేసి 21 feet కాబట్టి ఆ క్లారిటీ ఎక్కడ మిస్ అవ్వకూడదు అనేసి. ఈ స్పీకర్ వచ్చేసి MTM కాన్ఫిగరేషన్లో ఉంటుంది. ఈ స్పీకర్లో మనకి 2 6.5 ఇంచెస్ ఉన్నటువంటి మిడ్ రేంజ్ డ్రైవర్స్ ఉంటాయి, ఒక ట్వీటర్ ఉంటుంది. దీని పవర్ వాటేజ్ వచ్చేసి 30 వాట్స్ నుంచి 200 వాట్స్ పనిచేస్తుంది, 91 dB సెన్సిటివిటీ. ఇది వచ్చేసి ప్యూర్లీ 4 ohms స్పీకర్. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 30 హెడ్జెస్ నుంచి 28,000 కిలో హెడ్జెస్ వరకు 28,000 హెడ్జెస్ వరకు వర్క్ అవుతుంది. ఇక ఫ్రంట్ హైట్ రేర్ హైట్ 2 వాడినటువంటి స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి ఫ్రంట్ హైట్ రేర్ హైట్ మొత్తం 4 స్పీకర్స్ కూడా మ్యాగ్నెట్ సింబలెక్స్ 130 తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి 3-వే స్పీకర్. దీంట్లో మనకి ఒక ట్వీటర్ అండ్ 2 ఇంచెస్ ఉన్నటువంటి మిడ్ రేంజ్ ఊఫర్, తర్వాత వచ్చేసి 5.5 ఇంచెస్ ఉన్నటువంటి ఊఫర్ ఉంటుంది. 90 dB సెన్సిటివిటీ, 90 వాట్స్తో 200 వాట్స్ పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 34 హెడ్జెస్ నుంచి 36 కిలో హెడ్జెస్ వరకు ఉంటుంది. వార్ఫడాల్ SW15 ఈ సబ్బూఫర్ యొక్క పవర్ వాటేజ్ వచ్చేసి 400 వాట్స్ RMS కంటిన్యూస్గా 850 వాట్స్ పీక్తో వర్క్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి రూమ్లో 30 హెడ్జెస్ నుంచి 150 హెడ్జెస్, బట్ ఇన్ రూమ్ రెస్పాన్స్ వచ్చేసి మనకి 25 హెడ్జెస్ వరకు వర్క్ అవుతుంది. ఇక సెకండ్ సబ్బూఫర్ అయితే మానిటర్ ఆడియో వెస్ట్రా W12. ఇది వచ్చేసి సీల్డ్ సబ్బూఫర్ కాన్ఫిగరేషన్. ఈ సబ్బూఫర్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా సెక్సీగా ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 17 హెడ్జెస్ నుంచి 200 హెడ్జెస్ వర్క్ అవుతుంది. 500 వాట్స్ RMS కంటిన్యూస్ పవర్తో వర్క్ అవుతుంది. క్లాస్ D యాంప్లిఫైయర్. ఇన్ రూమ్ రెస్పాన్స్ వచ్చేసి 17 హెడ్జెస్ నుంచి 200 హెడ్జెస్ వరకు వర్క్ అవుతుంది. దట్స్ ఇట్ వ్యూవర్స్, ఇది ఇవాల్టి వీడియో. మీరు కూడా ఇలాంటి హోమ్ థియేటర్ చేయించుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.
నా డీటెయిల్స్, నా ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా emby.in అనే వెబ్సైట్లో నాకు ఒక స్లాట్ ఉంటుంది. అక్కడ మీరు నా స్లాట్ని బుక్ చేసుకుంటే వితిన్ 24 అవర్స్ లోపల మీకు నేను కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ అయ్యి మీ హోమ్ థియేటర్కి, అంటే మీకు హోమ్ థియేటర్ కావాలంటే హోమ్ థియేటర్ చేసి పెడతాను, క్యాలిబ్రేషన్ కావాలంటే క్యాలిబ్రేషన్ చేసి పెడతాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా క్లియర్ చేస్తాను. దట్స్ ఇట్. ఇవాళకైతే ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ బాయ్.